ఎంతకాలం నుంచి తాగేవాడివి? స్టార్టింగ్ నుండి 10th క్లాస్ నుండి తాగాను. 10th క్లాస్ అంటే ఎన్ని సంవత్సరాల నుండి తాగావు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చావా లైవ్లోనా? ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? పోయిన వారం. ఏ ఊరు మీదే? హుజూరాబాద్. హుజూరాబాద్ నుండి వచ్చావు. 20 సంవత్సరాలు తాగావు. ఇక్కడికి వచ్చాక మానేసావు పూర్తిగా. ఇప్పుడు తాగాలనిపించట్లా? అలాంటి ఆలోచన లేదు. అలాంటి ఆలోచన లేదు. మరి ఇక్కడ ఎవరు నిన్ను మార్చింది? బెల్లంపల్లిలో యేసు. గట్టిగా చెప్పలు కొట్టాలా? ఎంతకాలం అలవాటు ఉందా? 13 years. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 2 months. పూర్తిగా మానేసావు? అప్పటి నుంచి అసలు ఏం లేదు. ఎక్కడి నుండి వచ్చారు? సికింద్రాబాద్. తాగుడు పూర్తిగా మారిపోయావు. ఇప్పుడు ఏమి లేదు. చూడండి, సహోదరుడు చెప్తున్నాడు కదా, 13 years బెల్లంపల్లికి వచ్చాడు. 2 months అవుతుంది తాగుని విడిచిపెట్టాడు. ఎక్కడి నుండి వచ్చావు? తెనాలి నుంచి వచ్చానండి. తెనాలి. ఎంతకాలం నుంచి అలవాటు ఉంది? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఎలా మారావు? బెల్లంపల్లి వచ్చానండి. ఎప్పుడు వచ్చావు బెల్లంపల్లి? జనవరి నెలలో వచ్చాను. జనవరి నెలలో. అప్పటి నుంచి తాగుడు మానేసావు. తాగాలనిపించట్లేదు ఇప్పుడు? ఎవరు నిన్ను మార్చింది? యేసయ్య. చూడండి, ఎన్ని సంవత్సరాలు అన్నావు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు తాగేవాడట. బెల్లంపల్లికి జనవరి నెలలో సభలకు వచ్చాడు. జీవితం మారిపోయింది. బెల్లంపల్లికి రా అని ఎందుకు చెప్తామంటే ఇందుకే, ఇది యేసు ప్రభు చేసే అద్భుతం ఇక్కడ. ప్రైజ్లా. అప్పటి నుంచి ఇప్పుడు తాగట్లేక మారిపోయావు పూర్తిగా. మందిరానికి వెళ్తున్నావు. ప్రైజ్లా. ఎంతకాలం అలవాటు? నాకు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? 6 నెలలు అయింది. 6 నెలలు. అప్పటి నుంచి మానేసావు. అప్పటి నుంచి 30 సంవత్సరాలు తాగు. యేసు ప్రభు విడిపించాడు. యేసు ప్రభు మంచిగా నాకు స్వస్థత ఇచ్చాడు. మారు మనసు ఇచ్చాడు. తాగినప్పుడు సంతోషం, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఆనందంగా ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం. ఇక్కడికి వస్తే ఎవరు మారుస్తారు? దేవుడు మారుస్తాడు. ఏ దేవుడు? యేసు. గట్టిగా 30 సంవత్సరాలు త్రాగుడు సీనియారిటీ నుంచి అద్భుతంగా ఈ బిడ్డకి దేవుడు విడిపించాడండి. ఎంతకాలం నుంచి అలవాటు ఉంది? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ ఎప్పుడు మేడం? విజయవాడలో విజయవాడ సభలకు వచ్చావు. మానేసావు అప్పటి నుంచి పూర్తిగా? మేడం. అసలు దాని మీద మనసు లేదు. ఎవరు నిన్ను మార్చింది విజయవాడ సభల్లో? దేవుడు. ఎవరు? యేసయ్య. గట్టిగా చెప్పడు. ఎంతకాలం అలవాటు ఉంది? ఎక్కడి నుండి వచ్చావు? ఖమ్మం. 20 సంవత్సరాలు అలవాటు. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అంతకుముందు నెలలో వచ్చినావు. అప్పటి నుంచి మానేసావు? తాగుడు మానేసిన. తాగుడు మానేసావు. అన్ని మానేసి మానేసిన ఇంకో మనిషిని తీసుకొచ్చాను. నీతో పాటు కొత్త వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చావు. ప్రభుత్వం వాసన పట్ల ఆ వాసన కూడా పడట్లే. 20 సంవత్సరాల త్రాగు నుంచి బెల్లంపల్లికి రాగానే దేవుడు విడిపించాడండి. తాగుడు వాసన కూడా పడట్లేదు అంటే మరో తాగుబోతుని మార్చడానికి తెచ్చాడు. ఖమ్మం నుంచి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. వెళ్ళాను. ఎంతకాలం ఉంది అలవాటు? 25. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 7-8 సార్లు వచ్చాను మేడం. వస్తున్నాను, పోతున్నాను, మళ్ళీ తాగుతున్నాను. సమస్యల వల్ల, కొన్ని ప్రాబ్లం వల్ల మళ్ళీ నేను ఆ బానిసకి వెళ్ళావు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆఖరి రోజు ఏకీభవించావు. ట్రైన్ దిగి నేను ప్లాట్ఫామ్ మీద కాలు పెడతానే దేవుడు నాకు ఒక ప్రత్యక్షమైన ఒక వెలుగునిచ్చాడు. ఇక్కడ ట్రైన్ దిగి కాలు పెట్టగానే ప్రత్యక్షత ఇచ్చాడు. అక్కడి నుంచి నేను చక్కగా వచ్చేసి ప్రేర్ చేసుకుని అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇక ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు పూర్తిగా మారిపోయాయి. 50th డే బెల్లంపల్లిలో ఇట్లా ట్రైన్ దిగ్గానే దేవుని సన్నిధి బిడ్డని కమ్ముకున్నదట. అప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. త్రాగుడు విడిచిపెట్టాడు. ప్రభు సాక్షిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. బెల్లంపల్లికి మీరు ఎట్లాంటి త్రాగుబోతులైనా శనివారం జరిగే సభకి తీసుకురండి, లేదంటే 2వ శుక్ర శనివారాల సభలకి తీసుకురండి. ఇంతమంది త్రాగుడికి బానిసైన బిడ్డల్ని మారుస్తున్న దేవుడు ఇక్కడ నీ కుటుంబంలో కూడా అలాంటి వారిని మారుస్తాడు. నువ్వు రా, నీ చరిత్రను దేవుడు మారుస్తాడు. బెల్లంపల్లికి రా. మరణంలో నుండి ప్రభువు నిన్ను జీవంలోకి నడిపిస్తాడు.